ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 40-50 రోజుల్లోనే ఎలక్షన్ రాబోతున్నాయి. ఓ పక్క అధికార పక్షం జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం అంటే మరో పక్క వీళ్ళు సై అంటున్నారు. సో యుద్ధం కాస్త మళ్ళీ సిద్ధంగా మారిపోయింది. ఓ పక్క సిద్ధం సభలతోటి వైఎస్ఆర్సీపీ దూసుకుపోతుంటే తెలుగుదేశం జనసేన సభలు తగ్గించారు, ప్రజల్లోకి వెళ్ళటంలో కొంత ముందుకెళ్ళలేకపోతున్నారని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమంటే మీరు ఏం చెప్తారు? ఒకటండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవరి ఎత్తులకు వాళ్ళు పై ఎత్తులు వేసుకుంటూ ఎవరికి వాళ్ళు వాళ్ళకు తగ్గ ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాల మీద పూర్తి స్థాయిలో ఆధారపడి నన్ను చూసి ప్రజలు ఓటేస్తారని ఆయన కూడా ఆయన కింద క్యాడర్కి అందరికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకొని దాని తగ్గట్టే ఆ పోస్టర్స్ కానీ అన్నిటి డిజైన్ చేయించుకొని ఆయన కూడా సిద్ధం అని చెప్పి బాగా ఒక ప్రణాళిక ప్రకారం ఆయన కూడా సభలు నిర్వహించుకుంటూ క్యాండిడేట్లు కూడా అందరినీ మార్చుకుంటూ రకరకాల సమీకరణాలు తెరపైకి తీసుకొస్తూ ఆయన వేలో ఆయన ముందుకెళ్తున్నారు. ఇక ప్రతిపక్షాలు అంటారా, ఇప్పుడు అందరం ఎప్పటి నుంచో కలుస్తారా కలవరా అంటూ రకరకాల ఊహాగానాల మధ్య అటు మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదు ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు కూటమిగా ఏర్పడటం, రకరకాల ఊహాగానాలు, రకరకాల ఈక్వేషన్స్, రకరకాల సంప్రదింపులు, ఇలా అన్నిటి తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పొత్తుల్లో ఎవరికన్ని సీట్లు ఎవరెక్కడ పోటీ చేయాలని వాటి మీద ఒక క్లారిటీకి వచ్చి ఆల్రెడీ మనకు ఒక 99 సీట్ల వరకు సంబంధించిన క్యాండిడేట్లని కూటమి అభ్యర్థుల్ని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇక ముందుకు వెళ్ళటం అంటారా, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రజల్లో అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ప్రజల్లో దూసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారు అటు ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని తర్వాత గోదావరి జిల్లాలు కానివ్వండి, ఇప్పుడు నేను రీసెంట్గా తాడేపల్లిగూడెంలో జరిగిన సభ కానివ్వండి, ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టైల్లో ఆయన కూడా మొన్న అటు అనంతపురంకి సంబంధించి కానివ్వండి, ప్రతిదీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్తూ ప్రజలతో వాళ్ళు కూడా వాళ్ళు అనుకుంటున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళు చేయబోతున్నటువంటి అభివృద్ధి, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి, వాళ్ళ మేనిఫెస్టో కూడా వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారంటున్నారు. సో ఎవరికి వాళ్ళు వాళ్ళకి తగ్గ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్నికల వేడి స్టార్ట్ అయిపోయింది. ప్రజలు కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక కొంతమంది స్వాగతిస్తుంటే మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. జనసేనలో మనం ప్రజెంట్ మన ముద్రగడ పద్మనాభం కావచ్చు, హరిరామ జోగి గారు కావచ్చు, కొన్ని పరుష పదజాలంతో కూడా వాళ్ళు మాట్లాడటం కూడా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? గేమ్ ఆడేది ఎవరు, ఆడిచ్చేది ఎవరు? ఈ నాటకంలో ముందుకొచ్చి మాట్లాడుతుంది ఎవరంటే? ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే లక్ష్మణ్ గారు, లోగడ పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి రాజకీయాల్లోకి వస్తున్నాను, నేను పార్టీ పెడుతున్నాను జనసేన అని ఆయన గుర్తు అన్నీ ప్రకటించిన రోజు ప్రజలు భారీ స్థాయిలో ఆయన వెనకాల నడవటం జరిగింది, ఆయన్ని స్వాగతించడం జరిగింది. ఆ తరువాత ఎలక్షన్లకి కొద్ది వ్యవధి ఉండటంతో ఆయన స్వచ్ఛందంగా అటు టీడీపీ కానివ్వండి, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించడం, తర్వాత కూటమి అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత కొన్ని రకరకాల ఇది వల్ల వాళ్ళ మధ్య మళ్ళీ కొంత గ్యాప్ అనేది క్రియేట్ కావటం, ప్రభుత్వంలో వాళ్ళ భాగస్వామ్యం కాపాడటం, ఇవన్నీ మనం చూసాం. తర్వాత జరిగినటువంటి 2019లో జరిగిన ఎన్నికల్లో మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇద్దాం అంటే జగన్ ఒక అవకాశం ఇవ్వండి, నేను రాజన్న బిడ్డని, నన్ను నిరూపించుకుంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, పరిపాలన నేనేంటో చేసి చూపిస్తాను అని అడగటం కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా అతని పాదయాత్ర కానివ్వండి, ప్రజలకు దగ్గరైన విధానాన్ని చూసుకొని ప్రజలు కూడా ఏం చేశారంటే ఒక అవకాశం జగన్ గారికి ఇవ్వాలని 151 సీట్లతో అతి భారీ విజయం, చరిత్రలోనే అతి భారీ విజయాన్ని ఆయన కట్టబెట్టారండి. కాకపోతే ఆ తదనంతరం జరిగిన పరిణామాలు మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. అది రాజధాని విషయంలో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి అనే దానికన్నా కూడా సంక్షేమానికి అనేది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో పెద్ద పెట్టేశారు. సుమారు 2,85,000 కోట్ల రూపాయల డబ్బుల్ని నేరుగా ప్రజలకు రకరకాల పథకాల రూపంలో అందజేశారు. ఇక అభివృద్ధి పరంగా చూస్తే అభివృద్ధి అయితే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో స్తంభించిపోయింది, అది అందరికీ తెలుసు. ఇక ఆయన చెప్పినటువంటి కొన్ని ఇతరత్ర అంటే మద్యపాన నిషేధాలు కానీ అలాంటి కొన్ని రకరకాల అది ఆచరణ సాధ్యం కాదని అందరికీ తెలుసు. సో ఆ విషయంలో ఆయన కొంచెం వెనకబడిపోయారు, అది చేయలేకపోయారు. కాబట్టి కాకపోతే కొంచెం చీప్ లిక్కర్ అనేది ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో ఏరులై పారటం అనేది ప్రజల ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఇలాంటి కొన్ని ఇష్యూస్ కూడా ప్రజల మధ్య నడుస్తున్నాయి బాగా. ఇక మీరు ఇటు ఈ కూటమి ప్రకారం వస్తే ఏంటంటే ఈ జనసేన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు మీరు అడిగారు కదా,
మరి 2019 ఎలక్షన్లో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోరాటం చేశారు, ఒంటరిగా వెళ్ళారు. ఆయన తోచినన్ని సీట్లలో ఆయన కంటెస్ట్ చేశారు, క్యాండిడేట్లు నిలబెట్టారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా 2 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. కానీ ఆ రోజు కేవలం ఒకే ఒక్క సీట్లో జనసేన అభ్యర్థి గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే 2 స్థానాల్లో పరాజితులయ్యారు. అది అత్యంత దారుణమైన పరిస్థితి. అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాలేదు, నేను ఎంతో నిజాయితీతో ఎంతో నిబద్ధతతో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఎవరిని రూపాయి పెట్టమనలా, ఖర్చు పెట్టమనలా, నేను ఎటువంటి ఇది చేయలేదు, ఎంత ప్రజలకు మేలు చేద్దామని వస్తే ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఇంకొక మాట కూడా అన్నారు, నా వాళ్ళే నన్ను మోసం చేశారు. ఎస్ అని చెప్పి ఆయన ఆ రోజు అంటం జరిగింది. నేను ఈరోజు అదే అంటున్నా. మరి ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు ఏమైపోయారు, హరిరామసాగర్ గారు ఏమైపోయారు, వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేయలేదు? వాళ్ళు ఒక కులానికి మేము ప్రతినిధులం, ఒక కులానికి మేము కాపు కాస్తున్నాం, మేము ఈ కులానికి మేము అండగా నిలబడుతున్నాం, మేము ఎంతో అనుభవం ఉంది, మేము ఎంతో చైతన్యవంతులం, ఎంతోమందిని చైతన్యవంతులను చేసామని చెప్పుకుంటున్న ఈ వ్యక్తులు ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారి తరపున ఎందుకు నిలబడలేదు? ఎందుకు ఆయన్ని గెలిపించలేదు? ఎందుకు ప్రజలకి ఈవెన్ వాళ్ళు ఏదైతే కులానికి అధిపతులు అంటున్నారో వారందరినీ వీళ్ళు పవన్ కళ్యాణ్ వైపు ఎందుకు నడిపించలేదు, కలిసికట్టుగా ఎందుకు లేరని నేను అడుగుతున్నాను. మీరు ఇవాళ గమనిస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ పునర్నిర్మించుకోవడానికి కూడా అవకాశం కుదరలేదు. ఎందుకంటే ఆయన ఒంటి చేత్తో ఎన్ని చేసుకోవాలి. ఎవరు వచ్చి మేము వెనకాల నిలబడతాం, మేము ఈ 10 రూపాయలు ఇస్తాం, మీరు పార్టీని నిర్మించండి, మన పార్టీ ఒక స్థాయికి వెళ్ళాలి, అది కులానికి సంబంధించిన ఆయన కానివ్వండి, స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా ఆయన పక్కన రాలేదండి. ఆయన సొంతగా సినిమాల్లో నటిస్తూ అక్కడి నుంచి పైసా తెచ్చుకొని వాటిల్లో నుంచి పార్టీ నడిపారు, పార్టీ కార్యాలయాలు నడిపారు, కార్యకర్తలని ఆయన సొంత ఖర్చులైనా కానివ్వండి ఏదైనా ఆయనే చేసుకుంటూ వచ్చారు. సో ఈరోజు పొత్తుల్లో భాగంగా ఆయనకు కూడా వాస్తవాలు తెలుసు కాబట్టి ఆయనకు ఎంతమంది నిజమైన అభ్యర్థులు ఉన్నారు, ఈరోజు ఎన్నికలు ఎంత ఖర్చుతో కూడుకున్నాయి, ఎంత ప్రయాసాలు ఉన్నాయో తెలుసు కాబట్టి ఆయన కూడా ఏంటి 24 సీట్లు పరిమితం అవడానికి ఆయన కూడా ఇష్టంతో 100% ఇష్టంతో స్వీకరించారు. వాళ్ళ వర్గం నుంచి 24 సీట్లు తీసుకుని ముఖ్యమంత్రి ఎలా అవుతా అని చెప్పి వాళ్ళ ప్రశ్న మొదలేస్తున్నారు. ఒకటండి, సో వీళ్ళన్నట్లు 80 సీట్లు కానీ తీసుకుంటే ఖర్చు అంతా ఎవరు భరించాలని చెప్పి ఇటుపక్క వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఒకటండి, దారిని పోయేవాళ్ళు 100 చెప్తారు. మరి ఆ రోజు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? ఈ రోజైనా మేము నిలబడతాం, మేము ఖర్చు పెడతాం, మేము అండగా ఉంటాం, మేము బరువు బాధ్యతలు తీసుకుంటాం, మేము ఇక్కడ అభ్యర్థిని గెలిపించే బాధ్యత నాది, నేను తీసుకుంటా, నా భుజస్కంధాలపైన పెట్టుకుంటా, నేను అండగా నిలబడతాను, పార్టీని నిర్మిద్దాం అని చెప్పే నాయకుడు ఉన్నాడా? ఇల్లు దాటి బయటకు వచ్చే నాయకుడు ఉన్నాడా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే రోజు ముద్రగడ్డ పద్మనాభం గారు ఎన్ని గొడవలు చేశారు, ఎన్ని ఇష్యూస్ చేశారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఏమైపోయాడు? ఆయన గత 5 సంవత్సరాలుగా ముద్రగడ్డ పద్మనాభం గారిని మీరు ఎక్కడైనా ఒక సభా వేదిక పైన చూశారా? ఎందుకు లేరు? ఎందుకు వీళ్ళు జనజీవన సంస్థలో తిరగలేదు? ఎందుకు మరి ప్రజలను చైతన్యవంతులు చేయలేదు? ఈ 5 సంవత్సరాల్లో మరి వాళ్ళు అనుకున్న కోరికలని జగన్మోహన్ రెడ్డి తీర్చాడా? ఆ దిశగా అడుగులేశాడా? వాళ్ళ కులానికి సంబంధించిన విద్యార్థులకు కానివ్వండి, కులానికి జరిగిన అన్యాయాన్ని నేనేమైనా మార్చాడా? ఈవెన్ ఈరోజు మీరు క్యాబినెట్ చూస్తే అందరూ రెడ్డిలో ఉన్నారు. మరి వాళ్ళ కులానికి తగిన ఇది కూడా ఇవ్వలేదు కదండి, ఇంపార్టెన్స్ కూడా ఎక్కడ ఇవ్వలేదు కదా. ఇవన్నీ అందరికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యతిరేకతని ఉక్కుపాదంతో అణిచివేశారో దానికి భయభ్రాంతులకు లోనయ్యి వీళ్ళందరూ కాముగా ఉన్నారు. ఈరోజు ఎప్పుడైతే వీళ్ళు ఒక కూటమిగా వీళ్ళు కలిశారో ఈరోజు వచ్చి నా అభిప్రాయం ఇది, మీరు ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే మాటలు చెప్పడం వేరండి, ఫిజికల్గా బరిలోకి దిగి నిలబడి 10 రూపాయలు సొంత డబ్బులు జేబులో పెట్టినప్పుడే నిజమైన రాజకీయ నాయకుడికి ప్రజల్లో ఉన్న మద్దతు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ తెలుస్తాయండి. ఇక్కడ వీళ్ళెవరూ కూడా ఇళ్లలోంచి బయటికి రాకుండా పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చి నాతో చర్చలు చేయాలి, పవన్ కళ్యాణ్ నేను ఇచ్చిన సలహాలు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ 80 సీట్లలో పోటీ చేస్తే బాగుండేది, లేదు 175 సీట్లలో పోటీ చేస్తే అద్భుతంగా ఉండేది, అసలు పవన్ కళ్యాణ్ ఇట్లెందుకు అడగాలి, అట్లెందుకు అడగాలి? ఆయనకు తెలుసు ఏం చేయాలో. ఆయన చిన్నపిల్లవాడు కాదు, ఆయన గత 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన అన్నీ చూశాడు. ఎవరి మాటలు వింటే ఎలాంటి ఎదురు దెబ్బలు తగులుతాయో ఆల్రెడీ ఆయన అనుభవించాడు. స్వతహాగా ఆయన్నే ఓడించారు 2 స్థానాల్లో, ఒక చోట కాదు. అది ఎంత ఇదండి. ఆయన ఇవన్నీ తెలుసుకొని గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని నిజంగా మనకు అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగిన అభివృద్ధులేనా వీళ్ళకి ప్రజల మద్దతు ఉందా, మనం ఏంటి,
ఈరోజు రాష్ట్రానికి ఏం కావాలి, ప్రతి ఓటు చాలా ఇంపార్టెంటు. ఓట్లు చేరటం వల్ల కూడా పోయినసారి ఒక 40 స్థానాల వరకు ఆ ఎఫెక్ట్ పడింది, ఇంపాక్ట్ పడింది. సో అలాంటి జరిగి మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో వెనకబడిపోయింది, రాష్ట్రాల జాబితాలో ఎక్కడో అట్టడుగు స్థానానికి వెళ్ళే పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన కేవలం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కేవలం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన 24 సీట్లకి 3 ఎంపీ స్థానాలకి పరిమితం అవటానికి ఆయన 100% ఇష్టపడ్డాడండి.